10 ఏళ్లు తాగునీటికి ఏ ఇబ్బంది పడని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇప్పుడు గుక్కడి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం గొప్ప ఆశయంతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏజెన్సీ వాసులు తాగునీటి కోసం తన్లాడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోగా మరికొన్ని ప్రాంతాల్లో అసలు నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియటం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు మంచినీరు లభించడం సమస్యగా మారింది. చేతి పంపులు, బోల్లు, వ్యవసాయ బావులపై ఆధారపడి దాహార్తి తీర్చుకుంటున్నారు. అయితే వర్షాలకు బావుల్లోని నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించకపోవడంపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు సిఆర్ నగర్కి వాటర్ లేవు. వాటర్ అది మిషన్ భగీరథ బంద్ ఉంది. ధర్నా చేసినా కూడా మాకు వాటర్ రావట్లేదు. ఒక్కొక్క ట్యాంకర్ పంపిస్తే మాకు సరిపోవట్లేదు. ఇంటింటికి 2 పోయమంటే వాళ్ళు కూడా ఇక 3 ఊర్లకు పోయడానికి కూడా కష్టపడతారు. గత సమైక్య పాలనలో ఆదివాసీ గూడాలు, తండాలలో తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి చలిమేలు, వాగులలో నీళ్లు తెచ్చుకునేవారు. ఆ నీటిని తాగటం వల్ల రోగాల బారిన పడి ఎంతో మంది అనారోగ్యం పాలై మరణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాగునీటి కోసం ఏ ఆడబిడ్డ బిందెలతో రోడ్డుపైకి రావద్దనే గొప్ప ఆశయంతో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టింది. దాని ద్వారా జిల్లాలోని ఆదివాసీ గూడాలు, తండాలకు శుద్ధమైన తాగునీరు సరఫరా అయ్యేది. కొమరం భీం ప్రాజెక్టు వద్ద కోట్లాది రూపాయల వ్యయంతో ఇంటెక్ వెల్ నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం అక్కడి నుండి జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రాబ్లం బాగుందన్న, బోరు పడది. కేసీఆర్ నీళ్ళు వస్తుంది, 24 గంటలు కేసీఆర్ నీళ్ళు వస్తుంది. అప్పుడు ఏమి ఇబ్బంది అనిపించలేదు మాకు. కానీ ఇక కేసీఆర్ ఇప్పుడు గెలవలేదు కదా, రేవంత్ రెడ్డి గెలిచింది కదా. ఇక నీళ్ళ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, ఏదైనా ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు మాకేం లేదు, కానీ ఇప్పుడు నీళ్లు మాకు కావాలి. గతంలో కలుషితమైన నీటిని తాగి అనారోగ్యం పాలైన గిరిజనులు కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నేరుగా ఇంటి వద్దకే తాగునీరు వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 20 నెలల కాలంలోనే మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అసంపూర్తిగా పైప్ లైన్లు, లీకేజీలతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. రిపేర్లు చేసి ప్రజలకు తాగునీరు అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. గతంలో మిషన్ భగీరథ పథకం ద్వారా నేరుగా ఇంటికే తాగునీరు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపరించిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టువిడుపు రాజకీయాలు వదిలి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.